ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. బ్యారేజీ వద్ద 12 అడుగుల వరద నీటి మట్టం చేరుకుంది. 2 లక్షల క్యూసెక్ల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద దృష్ట్యా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రస్తుతం 2,18,771 క్యూసెక్ల నీటిని బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. 30 గేట్లను 5 అడుగుల మేర, 40 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి మరి కూడా దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజీ నుంచి 2,01,500 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. దాంతోపాటు కెనాల్స్కి సంబంధించి కేఈ మెయిన్కు 10,241 క్యూసెక్లు, కేడబ్ల్యూ మెయిన్కి 6,830 క్యూసెక్లు, గుంటూరు ఛానల్కు 200 క్యూసెక్లు, టోటల్గా కెనాల్స్ మొత్తానికి కూడా 17,271 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకా అలర్ట్నెస్ అయితే కొనసాగుతుంది. అటు జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అటు నందిగామ, జగ్గైపేట ఎగువ ప్రాంతాలైనటువంటి నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. ప్రజలకు కూడా ఒక అలర్ట్నెస్ ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రమాదం, చిన్నపాటి ప్రమాదం జరిగినా కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్కి సమాచారం ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. దిగువ ప్రాంతం చూసుకుంటే ఏదైతే రామలింగేశ్వర నగర్, తోటలవల్లేరు దిగువ ప్రాంతాలు ఏదైతే ముంపుకు గురయ్యే ప్రాంతాలు ఉన్నాయో వాటిని ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఆ ముంపు ప్రాంతాల్లో కూడా అధికారులు అప్రమత్తం చేయడం, 24 గంటలు అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా మొత్తం ఎప్పటికప్పుడు సమాచారం అందించే విధంగా కూడా అధికారులకు గైడ్లైన్స్ జారీ చేయడం జరిగింది. ప్రజలకు కూడా కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే ముంపు ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని బ్యానర్లు కూడా కట్టడం జరిగింది. ఎవరు కూడా నది లోపలికి వెళ్ళకూడదు, చేపలు పట్టడం నిషేధించారు. ఎవరు కూడా అనుమతి కూడా నిరాకరించినటువంటి పరిస్థితి. మరోవైపు హైలాండ్లో సందర్శకుల అనుమతి కూడా నిరాకరించారు. ఎందుకంటే వరద ప్రవాహం పెరుగుతున్న క్రమంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకూడదని ముందస్తు చర్యల్లో భాగంగా సందర్శకులను నిలిపివేయడం జరిగింది. మొత్తం ఎవరిని కూడా బరం పార్కు అటు హైలాండ్కి కూడా అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే ఏదైతే కొన్ని సూచనలు చేసిన నేపథ్యంలో, ఎందుకంటే వరద ప్రవాహం ఎగువ ప్రాజెక్టుల నుంచి ఇంకా కొనసాగుతున్న సమయంలో కూడా బ్యారేజీకి ప్రవాహం ఇంకా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. దాదాపు ఏదైతే 40 గేట్లను 4 అడుగుల మేర దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 2,18,771 క్యూసెక్ల నీటిని బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో కూడా ముంపు ప్రాంతాలకు ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కానీ ప్రస్తుతం అంతా వాటర్ లేదు. 2,18,771 క్యూసెక్లో వస్తున్న క్రమంలో అంత ప్రమాద గంటలు ఏమీ లేవు. కాబట్టి ప్రజలంతా కూడా కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ వరద వస్తే మాత్రం ఎటువంటి సేఫ్టీ మెజర్స్ ఎక్కడెక్కడ నదీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే ఇసుక బస్తాలను కూడా మొత్తం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అలర్ట్గా ఉంచినటువంటి పరిస్థితి. అయితే ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నారు, ఎవరు కూడా వదంతులు నమ్మద్దు, అధికారుల గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి అంటూ కూడా అటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు 2,18,771 క్యూసెక్ల నీటిని అయితే విడుదల చేస్తూ ఉన్నారు. 7% సాయితో నరసింహ, బిగ్ టీవీ, ప్రకాశం బ్యారేజ్.